హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం ఒక స్పెషల్ బిర్యానీ తీసుకొచ్చాను. బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్ అనుకోకండి, నాన్ వెజిటేరియన్ కంటే బాగా టేస్టీ వెజిటేరియన్ బిర్యానీ. ఏంటి నాన్ వెజిటేరియన్ అయితేనే ఇలా పట్టుకొని తినగలుగుతాం అనుకున్నారా? లేదు, వెజిటేరియన్లో కూడా మన ముక్కల్ని ఇలా చక్కగా కొరుక్కుంటూ తినే ఈ అద్భుతమైన బిర్యానీ కార్న్ బిర్యానీ. కార్న్ అంటే మొక్కజొన్న. మరి ఈ మొక్కజొన్నని మనం చక్కగా ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాం. ఏంటి ఇలా కట్ చేసుకొని తర్వాత బిర్యానీలో అయిన తర్వాత ఇవి చక్కగా సాఫ్ట్గా అవుతాయి. తర్వాత కచా కచా కొరుక్కొని బిర్యానీలో తింటుంటే నా సామిరంగా ఏదో చికెన్ తింటున్నాడరా అన్న ఫీలింగ్ ఇస్తుంది. కానీ టేస్ట్లో నిజంగా దానికంటే బాగుంటుంది. సో మరి ఈరోజు మన వెజిటేరియన్ కార్న్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మరి ఈ కార్న్ బిర్యానీ అంత స్పెషల్ అని చెప్తున్నాను కదా, నూనెతో కాకుండా మీ అందరి కోసం స్పెషల్గా నెయ్యితో చేస్తున్నాను. తీసుకొని కొంచెం నెయ్యి మెల్ట్ అయ్యేటప్పుడు దీంట్లో మనం గరం మసాలా వేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం, కొంచెం షాయి జీరా ఇవన్నీ వేసి ఈ నెయ్యిలో మనం కుక్ చేసుకుందాం. అయితే ఎప్పుడైనా కానీ ఈ గరం మసాలాలు ఈ నూనెలో కనుక కొంచెం ఫ్రై అవుతే ఈ గరం మసాలాలో ఉన్న సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఈ నూనెలో నుంచి బయటకు వచ్చి మన బిర్యానీ కానీ ఏదన్నా మంచి సువాసన ఇస్తుంది. అయితే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇలా అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం జీలకర్ర, అలాగే జీడిపప్పు కూడా వేసుకొని జీడిపప్పు కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా జీడిపప్పు కలర్ వచ్చేటప్పుడు దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే మన అల్లం వెల్లుల్లి ముద్ద. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత మనం దీంట్లో కార్న్ అంటే ఈ మొక్కజొన్నని ఇలా కట్ చేసుకున్న కార్న్ ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మరి ఈ నెయ్యిలో కొద్దిగా సేపు వేగనిద్దాం. ఇవి వేగేటప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకొని ఈ మన కార్న్ని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఈ కార్న్ ఇలా చక్కగా చూడడానికి కూడా ఎంత గుండ్రాలుగా ఇందులో ఏదో పూలు పెట్టినట్టు భలే అందంగా ఉంది. మరి దీంట్లో మనం ఇప్పుడు పుదీనా, అలాగే కొత్తిమీర, దీంట్లో ధనియాల పొడి, కారం, కావాలంటే మీకు బిర్యానీ మసాలా, మన ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది. మరి ఇది వేసిన తర్వాత దీంట్లో మనం పెరుగు వేసుకుందాం. మంచి పెరుగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ కార్న్ కూడా భలే రుచిగా మన బిర్యానీ వస్తుంది. దాంట్లో అన్ని ఉప్పు అన్ని సమపాలంలో ఉన్నాయి. మరి దీనిపైన మూత పెట్టేసుకుందాం. మరి ఇటుపక్క మనం వేడి నీళ్లు మసలడానికి పెట్టాం. మరి బిర్యానీ రైస్ మంచిగా మనకి పువ్వుల్లా రావాలి అంటే మనం ఈ నీళ్ళల్లో కొంచెం నూనె కూడా వేసుకుందాం. పొడిగా మన బియ్యం వస్తుంది. అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. అయితే ఎన్నోసార్లు చెప్తాను, మనకి బిర్యానీ మీకు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ నీళ్ళ రుచి పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకనేసి ఎంత పెద్ద షెఫ్లైనా కానీ ఈ ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్ళని కలిపేసి ఈ నీళ్ళ రుచి చూస్తాం. ఎందుకు? అప్పుడే మనకి ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా. ఈ నీళ్లు కనుక రుచిగా ఉంటే మన వేసే బాస్మతి కూడా రుచిగా ఉంటుంది. మరి మరో ముఖ్యమైన విషయం, ఎప్పుడైనా బిర్యానీలు చేసేటప్పుడు మనం బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. సో నానబెట్టేసుకున్నాను. ఈ నీళ్లు చక్కగా మసులుతున్నప్పుడు వేడివేడిగా ఈ బాస్మతి రైస్ వేస్తాను. అప్పుడు 3 నిమిషాల్లో అది ఆల్మోస్ట్ 70% ఉడికిపోతుంది. అది తీసి మన ఈ
ఉడుకుతున్న కార్న్ పైన వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటు పక్క మన కార్న్ అయితే ఉడుకుతుంది. మరి ఈ నీళ్లు కూడా మంచిగా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇందులో మనం ఈ బాస్మతి నానబెట్టుకున్న నీళ్లు తీసేసి ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. అయితే బాస్మతి రైస్ మనం వేసిన తర్వాత ఎక్కువగా మీరు కలపకూడదు. ఏంటంటే చాలాసార్లు ఏమవుద్దంటే వేడి నీళ్లు లేకపోవడం వల్ల అది స్లోగా కుక్ అవుతుంటే కలుపుతూ ఉంటారు. అలా కలపకూడదు. మీరు బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసి వదిలేసేయాలి, అంతే. ఇప్పుడు బాస్మతి రైస్ ఒక్కటిదానికి అంటుకోదు. మరి దీనిపైన మూత కూడా పెట్టేసుకుంటాను. ఒక 3 నిమిషాల్లో అది ఉడికిపోతుంది. మంచిగా రైస్ ఫుల్గా ఉడికితే మళ్ళీ మన బిర్యానీలో పర్ఫెక్ట్గా రావు. ఎందుకంటే ఇక్కడ ఉడకాలి, ఇక్కడ ఉడకాలి, 2 చోట్ల ఉడికిన తర్వాత రైస్ చక్కగా పువ్వులా చక్కగా వచ్చినప్పుడే మనకి బిర్యానీ వంటకం వచ్చినట్టు. మన షో చూస్తున్న వాళ్ళు చాలామంది నాకు రాసి చెప్తున్నారు, వాళ్ళు వండుతున్న బిర్యానీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందని, రైస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందని, రెస్టారెంట్లో వచ్చినట్టు వస్తుందని. సో నాకు చాలా సంతోషం. 3 నిమిషాల తర్వాత మనం ఇక్కడ స్టవ్ కట్టేద్దాం. మరి రైస్ కూడా చూడండి ఎలా ఉందో, పొడుగ్గా అయింది కానీ ఇంకా ఉడకలేదు, ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. మరి మనకి ఇంకా కొంచెం ఉడకాలంటే ఈ స్టవ్ కట్టేసినా ఈ వేడి నీళ్ళలో ఉడుకుతూ ఉంటుంది. కానీ నాకు తెలిసి రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కార్న్ కూడా ఇక్కడ చూడండి, ఆహా సువాసన బ్రహ్మాండంగా వస్తుంది. దీనిపైన మనం ఈ రైస్ని పరిచేద్దాం. చూడండి ఇట్లా 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 మొత్తం. ఓకే, ఇలా రైస్ని మనం కొంచెం కొంచెంగా మొత్తం దీనిపైన చక్కగా పరిచేసుకోవాలి. ఇప్పుడేంటి లోపల నుంచి చూడండి స్టీమ్ ఎంత వేడిగా వస్తుందో. మనమైతే రైస్ అంతా దీనిపైన పరిచేసాం, కానీ మన బిర్యానీలో కొంచెం ఫ్రైడ్ ఉల్లిపాయలు, ఎందుకంటే మీరు చూసారు కదా మనం బిర్యానీ ఆ కార్న్ అది చేసేటప్పుడు మనం ఉల్లిపాయలు ఏం వేయలేదు, కాబట్టి ఇక్కడ కొంచెం వేసేసుకుందాం. మరి దీంట్లో మన కుంకుమ పువ్వు నీళ్లు, కొంచెం నిమ్మరసం. సో కుంకుమ పువ్వు నీళ్లు కూడా మంచిగా కలర్ ఇస్తుంది. మరి ఈ కుంకుమ పువ్వు నీళ్లు కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా దీని మీదే నిమ్మరసం వేసేసుకున్నాను. ఓకే, మరి దీనిపైన మనం మూత ఇలా పెట్టేటప్పుడు చక్కగా దీనికి అంటుకోవాలి కాబట్టి పిండితోటి ఇలా పాములా తయారు చేసుకొని దీన్ని ఇలా ఈ గిన్నెకి మనం కొన వైపులు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పిండి పెట్టేసుకొని లోపల వైపు కొంచెం బయటకు వచ్చేలా ఇలా ఒత్తేసుకోవాలి. ఎప్పుడన్నా కానీ మనం మూత పెట్టే ముందు ఒక్కసారి మన చెయ్యిని ఇలా తడుపుకొని ఈ పిండికి కనుక ఇలా పెడితే మనం పెట్టే మూత గట్టిగా అంటుకుపోతుంది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు దీనిపైన మూత పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇంకా గట్టిగా ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఈ పిండిని కూడా ఇంకొకసారి ఇలా ప్రెస్ చేసేద్దాం. అప్పుడు అన్ని వైపుల నుంచి ఇది సీల్ అయిపోతుంది. మరి మంట కూడా మనం సిమ్లో పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసి స్టవ్ కట్టేసిన తర్వాత, మరో విషయం, ఆ బాస్మతి రైస్ అనేది ఇలా పువ్వుల్లాగా అవ్వడానికి మనం స్టవ్ కట్టేసిన వెంటనే తీయకుండా ఒక 4 నిమిషాల తర్వాత తీస్తే ఆ ఆవిరిలో రైస్ ఇంకా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇందులో నుంచి ఈ వెయిట్ పగిలి ఇందులో నుంచి స్టీమ్ లాగా బయటకు వస్తుంటుంది. ఆ సువాసన బట్టే మీరు చెప్పేయచ్చు, మంచి సువాసన వస్తుంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి ఇంతకుముందు చెప్పినట్టు మరో 5 నిమిషాలు ఓపిక పడి తర్వాత తీస్తే మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సమయం వచ్చేసింది, నా ముఖంలో ఆనందం బయటకు వచ్చేస్తుంది. ఏం లేదు, మన బిర్యానీ రెడీ అయిపోయింది. సో పిండి మరి బాగా అంటుకుంది. మరి ఇది మన బాస్మతి రైస్లో ఉన్న మహత్వం. ఓకే చూడండి, ఇప్పుడు మీరు రైస్ కనుక చూస్తే ఏంటి ఎలా పొడిగా ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. దీన్నే రత్నాల్లా ముత్యాల్లా ఉండాలి అంటాం రైస్ని. ఇప్పుడు మన కార్న్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఈ కార్న్ ముక్కల్ని కూడా
చక్కగా మనం వేసుకొని కావాలంటే మీరు ఇందులో వేరే రకరకాల కూరగాయలు అంటే బంగాళదుంప అవి కూడా వేసుకోవచ్చు. కానీ నాకు మాత్రం ఈరోజు ఈ కార్న్ బిర్యానీ మాత్రమే కావాలి. సో ఇప్పుడు చూడండి, మంచిగా మన కింద మసాలా రైసు అన్నీ కలిసిన ఈ బాస్మతి రైస్ బిర్యానీ నా సొంతం. రైస్ అయితే భలేగా ఉంది. చాలా ఎంత వేడిగా ఉందంటే కానీ ఆగలేము. ఇంత రుచి కలిగిన ఈ చాలా అద్భుతమైన ఫ్లేవరు, పర్ఫెక్ట్గా రైస్ అయితే చెప్పాను కదా ముత్యాల్లా వచ్చింది. కానీ నిజమైన మజా ఏంటో తెలుసా? మరి మనం కార్న్ వేసుకున్నాం కదా, చికెన్ పీసులు తీసి తినడం కాదు, ఈ కార్న్ కూడా కొంచెం వేడి ఎక్కువ ఉంది. ఇలా కొరుక్కుంటూ కార్న్ బిర్యానీ తింటే దాని ఆనందమే వేరు. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఇలా కార్న్ బిర్యానీ అని చేసి మీ పిల్లలకి ఇలా ముక్కలు చేసిస్తే తినేటప్పుడు చక్కగా ఆహా. ఈ బిర్యానీ ఎంతో సులభంగా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. పెద్దలేంటి పిల్లలేంటి భలే ఇంట్రెస్ట్గా తిని ఎంజాయ్ చేస్తారు. చెప్పాను కదా, కావాలంటే ఇందులో కొంచెం బంగాళదుంప ముక్కలు పెద్దగా కట్ చేసి ఇందులో వేసుకుంటే అవి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉందనుకుంటున్నారు? నాకు ఇష్టమైన జీడిపప్పు, నాకు ఇష్టమైన కాను అన్నీ వేసుకునే ఈ బిర్యానీ సూపర్ అంటే మరి సూపరే మరి. వా ఆహా. స్వీట్ కార్న్ బిర్యానీ తయారు చేయ విధానం. ఒక బాండీలో నెయ్యి వేడి చేసి హోల్ గరం మసాలా, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పెరుగు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో కొంచెం నూనె, కొద్దిగా ఉప్పు వేసి కలిపి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని మొక్కజొన్న ముక్కలపై పేర్చుకొని దానిపై బ్రౌన్ ఆనియన్, కుంకుమ నీళ్లు, నిమ్మరసం వేసి మూత పెట్టి దీన్ని మరో 7 నుంచి 10 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి సిమ్ లో కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాల తర్వాత వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. రొట్టెలు అనగానే ఎన్ని రొట్టెలు చేసుకుంటాం. ఇటీవల మీకు ఎన్నో రకాల పరాటాలు నేర్పించేశాను. అలాగే పూరీలు కూడా వింత పూరీలు కూడా చేశాను. అయితే ఈరోజు నేను చూపించే ఈ రొట్టె మనం నూనెలో పూరీలా ఫ్రై చేసుకుందాం. కానీ చిట్టి పూరీలా కాకుండా ఇంత రొట్టెలు నిజంగా చెప్పాలంటే ఇంతిదిగా ఫ్రై చేసుకుంటారు. కాకపోతే మన ఇంట్లో అంత పెద్ద కడాయి ఉండదు కాబట్టి మనం ఇంతిదిగా ఫ్రై చేసుకుందాం. దీన్ని కత్లామా అంటారు. ఇది మన దేశపు రొట్టె కాదు, పాకిస్తాన్లో చాలా ఇష్టంగా స్ట్రీట్లలో ఈ రొట్టెలు సర్వ్ చేస్తారు. ముఖ్యంగా పండగలప్పుడు అప్పుడు ఇప్పుడు బయట వెళ్ళి చాలా ఇష్టంగా తినే ఈ కత్లామా రొట్టె చాలా బాగుంటుంది. మరి ఎలా చేస్తారో చూద్దామా? పెసర్లు ఉంటాయి కదా, వాటిని నానపెట్టి మనం బరకగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని బరకగా పేస్ట్ చేసేసుకుంటే ఈ మసాలా రెడీ. సో మరి ఈ చేసుకున్న ఈ పెసళ్ళ దాంట్లో కొంచెం బైండింగ్ ఏంటంటే ఒక రొట్టె చేసి దానికి చక్కగా దీన్ని రుద్ది మనం ఫ్రై చేసుకుంటాం. తినడానికి సూపర్గా ఉంటుంది. దీంట్లో బైండింగ్ కోసం మనం శనగపిండి, సో మనం ఎంత పెసళ్ళ మిక్చర్ తీసుకుంటామో అందులో సగమన్న శనగపిండి వేసుకోవాలి. మరి ఇందులో ధనియాలు చక్కగా పొట్టిగా ఇలా దంచి, అంటే మరి పౌడర్ కాదు, కొంచెం బరకగా ఇలా దంచుకుంటే ఈ రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. దీంట్లో మనం కొంచెం అంత పులుపు తాకితే చాలా బాగుంటుంది. అందుకని కొంచెం ఆమ్చూర్ పౌడరు, అలాగే దీంట్లో వాళ్ళు చిల్లీ పేస్ట్ వేసుకుంటారు. అంటే మీకు మన కాశ్మీరీ ఎవరెస్ట్ వారి కాశ్మీరీ చిల్లీ పౌడర్ దొరికినా దాంట్లో కొంచెం నీళ్లు కలిపి కూడా మనం వేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఎండ మిరపకాయల్ని నానబెట్టుకొని పేస్ట్ చేసి వాడుకోవచ్చు. ఇందులోనే మనం కొంచెం ధనియాలు. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా కలిపేసుకుందాం. మంచి ఎర్రటి ముద్దలా తయారవుతుంది. అంటే ఎలా ఉండాలంటే మన బజ్జీలు వేసుకునేటప్పుడు పలసగా ఉంటుంది, దానికంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. అంటే ఇలా మనం ఉంచడానికి రాకూడదు, కానీ దీన్ని ఇలా
దేని మీద అయినా కానీ చక్కగా స్ప్రెడ్ చేసేట్టు ఉండాలి. కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుంటూ థిక్ పేస్ట్ దీన్ని తయారు చేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రొట్టెల పిండి తయారు చేసుకొని వాటిని ఒత్తిన తర్వాత ఈ మిశ్రమాన్ని దానిపైన పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా రెడీ అయిపోయింది. కానీ ఈ పిండి కలుపుకోవడానికి ఏం చేయాలంటే మనం 1 కప్పుడు గోధుమ పిండి తీసుకుంటే దాంట్లో సగం కప్పుడు మైదా పిండి, అలాగే దీంట్లో కొంచెం అంత అజ్వైన్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం అందులో శనగపిండి వేసిన ఆ పేస్ట్లో అజ్వైన్ వేయలేదు. కాబట్టి ఈ అజ్వైన్ మనం ఈ పిండిలోనే వేసుకుందాం. అజ్వైన్ అంటే మరి వాము. ఈ వాము కనుక మనం ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పూరీల వల్లే ఫ్రై చేసుకుంటాం కదా, మన కడుపు కూడా చాలా హాయిగా ఉంటుంది. సో మరి ఇవి కూడా కలిపేసి మనం దీన్ని కూడా నీళ్లు కలిపి కొంచెం చపాతీలు సాఫ్ట్గా కలుపుకుంటాం, పూరీలు గట్టిగా కలుపుకుంటాం కదా, ఆ మధ్యస్థంగా కలుపుకుంటే కనుక బాగుంటుంది. మరి పూరీల విధంగా కలుపుకున్నా సరిపోతుంది. సో కొంచెం నీళ్లు పోసేసి మనం దీన్ని పూరీల పిండిలే కలిపేసుకుందాం. చూడండి, మరీ సాఫ్ట్గా కాదు, మరీ టైట్గా కాకుండా మధ్యస్థంగా ఉన్న ఈ పిండిని మనం తర్వాత పూరీల్లా ఒత్తుకొని, పూరీలు కాదండి, రొట్టెల్లా ఒత్తుకొని పెద్దగా దానిపైన మసాలా పెట్టి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఎప్పుడు తినే రొట్టెలు కాకుండా వేరే దేశపు రొట్టెలు కూడా మనం ట్రై చేయాలి. ముందుగా మన చుట్టుపక్కల దేశాలు, బర్మా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. దాని తర్వాత వేరే వేరే దేశాలు కూడా వెళ్ళి అక్కడి రొట్టెలు కూడా ఎంతో అద్భుతంగా ఈజీగా మన ఇంట్లో చేసుకొని చేసే రకరకాల రొట్టెలు చూపిస్తాను. అయితే ఈ పిండి కలిపిన వెంటనే చేయకుండా ఒక 10 నిమిషాలు ఎప్పుడైనా, ఇది ఈ ఐటెం కని కాదు, పూరీలైనా చపాతీలైనా ఏవైనా మనం పిండి కలిపిన తర్వాత దానిపైన ఒక గుడ్డో ఏదైనా వేసేసి పక్కన ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక మీరు చేసుకుంటే రొట్టెలు మీకు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే రొట్టెలు సాఫ్ట్గా కూడా వస్తాయి. రొట్టెలు కూడా చక్కగా ఒత్తేసుకోవడం కోసం మనం కొద్దిసేపు చెప్పాను కదా, ఒక 5-10 నిమిషాల పాటు రెస్ట్ చేసిన తర్వాత అయితే మనకి ఈజీగా వస్తుంది. అయితే వీలైనంత వరకు కొంచెం టైట్గా మనకి పిండి ఉంటే మనము ఇట్లా మైదా పిండి ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. అదే కనుక మనం కొంచెం పలసగా చేస్తే ఈ మైదా పిండి ఎక్కువ వాడతాం, అప్పుడు మన నూనె కూడా మనం ఏదైతే ఫ్రై చేస్తామో పాడవుతుంది. కాబట్టి మనం వీటిని కొంచెం, ఇంకా చెప్పాను కదా, పూరీల్లా చేసుకునే వీటిని కొంచెం పలసగా ఒత్తేసుకుందాం. చేసుకున్న ఈ రొట్టెలు కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది. మరి వీటిని ఇలా తీసుకొని మనం వీటిని చక్కగా ఇలా అయిన తర్వాత వీటిపైన ఈ మసాలా ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో దీంట్లో ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. అయితే మీరు ఇంట్లో అయితే ఈజీగా ఒక చెయ్యి పెట్టి మనం స్ప్రెడ్ చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఈజీగా ఉంటుంది. మరి చూడండి ఎంత చక్కగా నేను దీన్ని స్ప్రెడ్ చేస్తాను. అయితే ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఇలా చేతిలో తీసుకొని వేడి వేడి నూనెలో ఈ మసాలా కింది వైపు వచ్చేట్టు వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం దాంట్లో శనగపిండి కూడా వేసాం కాబట్టి మనకి ఈ కత్లామా చక్కగా మంచిగా మసాలాదారుగా తయారై వస్తుంది. ఇప్పుడు దీనిపైన కూడా నూనె వచ్చేట్టు మనం ఇలా ఒత్తుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కలర్ వస్తుందంటే అవతల పక్కన కూడా కుక్ అయిపోయినట్టే. కావాలి అంటే ఇప్పుడు ఇంకొకసారి ఇటువైపు కూడా మనం తిప్పేసుకోవచ్చు. తిప్పుకొని దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయింది. మంచిగా ఇవతల పక్కన కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇలా పట్టుకోవాలి. దీనిపైన ఉన్న నూనె అంతా వచ్చేస్తుంది. మన కత్లామా రెడీ అయిపోయింది. అయితే దీన్ని మనం ఎన్నో విధాలుగా తినొచ్చు. ఇది వెజిటేరియన్ కూరలతో కూడా తినొచ్చు, లేకపోతే ఏది లేకపోయినా ఇలాగే రొట్టెను తినేస్తారు. సో మరి మన కత్లామా రెడీ అయిపోయింది. ఈ రొట్టె పండగలప్పుడు చాలా ఫేమస్. సో మరి ట్రై చేసేద్దామా? పూరిల్లా కాల్చుకున్న ఈ కత్లామా రొట్టెని మనం చాలా వేడివేడిగా ఉంది. దీన్ని రైతా ఇలాంటి దాంతో తిన్నా చాలా బాగుంటుంది. వా
నిజంగా చెప్పాలంటే మరో కూర అవసరమా అనిపిస్తుంది. పెసళ్ళ వల్ల కూడా దీనికి మంచి టేస్ట్ అనేది వచ్చింది. చూడండి ఎంతో వెరైటీగా ఉండే ఇలాంటి రకరకాల రొట్టెలు చేసుకోవాలి. రైతా చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకొని తింటే ఏది ఇంకా అవసరం లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. మరి నేను అద్భుతం అని చెప్పడం కాదు, మీరు కూడా ఈ కత్లామాన్ని చేసుకోండి. మన పొరుగు దేశపు వంటలు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. సో నేనైతే తిని వారేవా అంట, మీరు కూడా చేసుకొని తిని వారేవా అనండి. కత్లామా రొట్టె తయారు చేయ విధానం: ముందుగా పెసళ్ళను నానబెట్టి బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో శనగపిండి, బరకగా దంచుకున్న ధనియాలు, ఉప్పు, ఆమ్చూర్ పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, వాము, తగినన్ని నీళ్లు పోసి పూరీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ఈ పిండిని రొట్టెల వల్లే రోల్ చేసి ముందుగా చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని దానిపైన స్ప్రెడ్ చేసి వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.